బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అలాగే లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి అనుకుంటున్నారు బీజేపీ నేతలంతా కూడా? రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం కొనసాగుతూ ఉంది. ఈ సమావేశానికి బీజేపీ 7 మంది ఎమ్మెల్యేలు, వారితో పాటుగానే ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా రేపటి నుంచి జరగబోయేటటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ఈ విధమైనటువంటి అంశాలను లేవనెత్తాలి. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కాళేశ్వరం రిపోర్టు పైన పదే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి వ్యూహాలను అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాలనేటటువంటి దిశానిర్దేశం కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రత్యేక సమావేశాల్లో కూడా బీసీ రిజర్వేషన్ పైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన కూడా బీజేపీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలను, వీటితో పాటుగానే రాష్ట్రంలో ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు అతలాకుతలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి కూడా వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగానే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు, తాగునీరు కావచ్చు, వాటితో పాటుగానే డ్రైనేజీ సమస్య, వర్షాకాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు హైదరాబాద్ జనాలు, వాటిపైన కూడా వాయిదా తీర్మానాలు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి రైతాంగం కావచ్చు, నిరుద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఒకవైపు ఏ అంశాలు, ఎవరెవరు బీజేపీ నేతలు ఏ ఎమ్మెల్యే ఏ అంశాన్ని లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా కార్నర్ చేయాలనేటటువంటి వ్యూహాలను కూడా ఇందులో దిశానిర్దేశం రామచంద్రరావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు గంటన్నర నుంచి ఈ యొక్క సమావేశం కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఈ యొక్క సమావేశం ముగియలేదు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 650కి పైగా ఉన్నటువంటి పేజీలలో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులందరికీ ఆ నివేదికను అందజేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన గత ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ